అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. డాక్టర్ గారు, స్కిన్ ప్రాబ్లమ్స్లో ఎక్కువగా ఇబ్బంది పెట్టేది సోరియాసిస్ కదండి. అయితే సోరియాసిస్ వచ్చినప్పుడు ఏ విధంగా దాని నుంచి బయటపడచ్చు అంటారు అసలు? సోరియాసిస్నే పొలుసుల వ్యాధి అంటారు. ఒంటి మీద గీకితే పొలుసులు వస్తుంటాయి. తల మీద ఉంటాయి, చేతుల మీద ఉంటాయి, కాళ్ళ మీద ఉంటాయి, మోచేతుల మీద ఉంటుంది, మోకాళ్ళ మీద ఉంటుంది. కొంతమందికి నల్లటి మచ్చల్లో ఉంటాయి. ఒక్కో మనిషికి ఒక్కో రకంగా ఉంటుంది. ఇది అంటువ్యాధి కాదు. ఇప్పుడు చాలామంది భయపడతారు పక్కన కూర్చోవాలంటే. వీడికి మచ్చలు తెల్ల మచ్చలు ఉన్నాయి, నల్ల మచ్చలు ఉన్నాయి, గీక్కుంటున్నాడు, నాకేమన్నా అంటుతుందని భయపడతారు. కనుక ఇది అంటదు. ఇది కొన్ని సందర్భాల్లో మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను ఆ విధంగా రావచ్చు. కొద్దిమందికి వంశపారంపర్యంగా కుటుంబ పరంగా కూడా కొంతమందికి వస్తుంది. ఇదేమి హానికరం కాదు. ఇది సోరియాసిస్ని సకాలంలో చికిత్స చేయకపోతే దాని ప్రభావం కీళ్ళ మీద కూడా పడుతుంది. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, చిన్న వేళ్ళు, చేతి వేళ్ల నొప్పులు, కాళ్ళ వేళ్ల నొప్పులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా దీర్ఘకాలికంగా కీళ్ళపై కూడా ప్రభావం చూపుతుంటుంది. దీనికి రకరకాల వైద్యాలు ఉన్నాయి. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, యునాని అన్నింటిలో వైద్యం ఉంది. కానీ అంత ఆశాజనకమైన ఫలితాలు రావటం. అటువంటి సందర్భంలో లీ ఫార్మా అనే కంపెనీ వారు ఒక కొత్త ఔషధాన్ని ఆయింట్మెంట్ ప్రవేశపెట్టారు. దీని పేరు లిసోరిస్ ఆయింట్మెంట్. LESORIS లిసోరిస్ ఆయింట్మెంట్. దీంట్లోనే సోరియాసిస్ అనే ఉచ్చారణ కూడా మనకు కనపడుతుంది. దీంట్లో ఏముంటాయంటే ఇవన్నీ కూడా ప్రకృతిలో లభించే వస్తువులే, ఆయుర్వేద వైద్యానికి సంబంధించినవే. ఆయుర్వేద శాస్త్రములో సహస్ర యోగ తైలయోగ ప్రకరణ శాస్త్రం ప్రకారం తయారు చేసి మందు. దీంట్లో ఒకటి దినేశావల్యాది తైలం ఉంటుంది, 2 కరంజా తైలం ఉంటుంది, 3 ఆముదం ఉంటుంది, 4 శ్వేత కుటుజ పొడి, 5 దుర్వ పొడి, 6 లవెండర్ ఆయిల్. ఇవన్నీ కలిపి దీన్ని లిసోరిస్ అనే ఆయింట్మెంట్ని తయారు చేశారు. దీన్ని రోజుకి 2 సార్లు ఎక్కడైతే తెల్ల మచ్చలు కానీ నల్ల మచ్చలు కానీ ఉన్నాయో అక్కడ పోయచ్చు. ఇది కేవలం సోరియాసిస్కే కాకుండా ఇవి ఫర్ ఆల్ స్కిన్ డిసీజెస్. చూడండి, ఫర్ ఆల్ స్కిన్ డిసీజెస్. మనకు సర్వసాధారణంగా ఉండేది గజ్జి, తామర, ఇవి వస్తుంటాయి. గజ్జి అంటే ఈ చేతివేళ్ళ మధ్యలో కురుపులు ఉంటాయి, గోక్కుంటుంటారు. ఇక తామర అంటే షుగరు కంట్రోల్ తప్పినప్పుడు తామరాకు షేపులో మధ్యలో మానిపోతుంది, చుట్టూ పాకుతుంటుంది. చంకల్లోను, గజ్జల్లోను, మెడ మీద చెమట ఎక్కువ పడుతుందో ఈ చెమట ఎక్కువ పట్టే ప్రాంతంలో తామర వస్తుంది. ఈ తామర ఉన్నప్పుడు దురద విపరీతంగా ఉంటుంది. ఇక ఎప్పుడు గోక్కుంటూనే ఉంటారు. ఈ గజ్జల్లో తామర వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సమాజంలో తిరుగుతున్నప్పుడు దురద పడితే అందరి ముందు గోక్కుంటే ఏంట్రా అంటారు, ఏంట్రా ఈ మనిషి అంటారు. ముఖ్యంగా మహిళలు ఆ ప్రాంతంలో గోక్కుంటే ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కనుక ఈ గజ్జి, తామర ఈ రకమైన అన్ని సమస్యలకు కొంతమందికి అకారణంగా పుండ్లు ఏర్పడతాయి. ఇప్పుడు షుగర్ కంట్రోల్లో లేనప్పుడు ఈ చర్మ వ్యాధుల సమస్యలు అధికంగా ఉంటాయి. అట్లాగే కొంతమందికి చర్మం అంతా నల్లగా అయిపోతుంది. ఆ నల్లగా అయిపోవడానికి కారణం ఏంటంటే ఈ తామర వల్ల నలుపు అయిపోతుంది. కనుక మనము లోపల వాడే అండర్ గార్మెంట్స్, డ్రాయర్లు, ముఖ్యంగా అండర్వేరు సిల్క్ది వాడకూడదు. పొడి ఇది మన కాటన్ వాడాలి. కాటన్ వాడటం మంచిది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మనం రాత్రిపూట అండర్ గార్మెంట్స్ వాడకూడదు. ఎందుకు? ఇంటికి వచ్చినాక అండర్ గార్మెంట్స్ బయటికి వెళ్ళేటప్పుడు వేసుకోవాలి. ఈ అండర్ గార్మెంట్స్ ఉండటం వల్ల చెమట ఎక్కువగా పట్టి
చర్మ వ్యాధులు అధికంగా వస్తాయి. కనుక ఈ లిసోరిస్ అనే ఆయింట్మెంటు సోరియాసిస్కి అన్ని రకాల చర్మ వ్యాధులకు చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని మనం అమెజాన్లో ఆర్డర్ పెట్టచ్చు, లిసోరిస్ ఆయింట్మెంటు. లేదా ఈ కంపెనీ వారి వెబ్సైట్ ఉంది, lehealthdomain.comలో ఆర్డర్ పెట్టచ్చు. లేదా ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా మనకి ఇంటికే పంపిస్తారు. 9100107480 రెండో నంబర్ 8977030218 మూడో నంబరు 9502897374. ఎన్నో ఆయింట్మెంట్లు వాడి, ఎన్నో మందులు వాడి, ఎన్నో డాక్టర్లను హాస్పిటల్ మార్చి చివరికి ఇంగ్లీష్ అయిపోయింది, హోమియో, ఆయుర్వేదం, యునాని, సిద్ధ, న్యాచురోపతి, ఇన్ని వైద్యాలు అయిన తర్వాత ఇంకా తగ్గలేదురా నాయనో అనుకునే వారికి ఈ లిసోరిస్, సోరియాసిసే కాక ఇతర చర్మ వ్యాధులకు శాశ్వత పరిష్కారానికి రసాయనాలు లేని ఆయుర్వేద హెర్బల్ ఆయింట్మెంట్, దీన్ని వాడండి, చక్కటి ఉపశమనం పొందండి. చాలా చక్కటి విషయాల గురించి మాకు తెలియజేశారు. స్కిన్ డిసీజెస్ అన్నిటికీ కూడా ఒక ఆయింట్మెంట్ తోటే చెక్ పెట్టచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు.